దానితో పాటు ఈరోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జననము అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి ఒక బలమైనటువంటి పండుగ. డిసెంబర్ 25 అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు, శాంతిని కోరుకునేటువంటి క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా యేసు బోధనలు చర్చీలలో ఇలా వాళ్ళ ప్రార్థనలకు సంబంధించి వాళ్ళు కోరుకున్నటువంటి అనేకమైనటువంటి కోరికలు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా వారికి వాళ్ళే ఇలా దేవుడు పుట్టినరోజును ఘనంగా జరుపుకునేటువంటి ఒక బలమైనటువంటి వేడుక క్రీస్తు జననం. క్రీస్తు జననానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఇక్కడ జయబిందుల పత్రికలో ప్రధానంగా రాసినటువంటి నేపథ్యం. క్రీస్తు జననం ప్రపంచానికి ఒక వెలుగు అనేటువంటిది ప్రధానంగా జయబిందుల పత్రికలో రాసినటువంటి ఒక ప్రధానమైన వార్త. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక శుభపరిణామం అనేటువంటి ఒక సందర్భం. యేసుక్రీస్తు పుట్టుకలో ఎన్నో కష్టాలు. యూదుల రాజుగా జన్మించాల్సిన యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించారు. ప్రపంచానికి శాశ్వత మార్గదర్శకం యేసుక్రీస్తు జననం. నశించిన దానిని వెదకి రక్షించడమే క్రీస్తు బోధనల లక్ష్యం. క్రీస్తు జననంలో వందలాది కోట్ల మందికి రక్షణ. ప్రపంచమంతా బైబిల్ నిఘంటువును పాటిస్తుంది. మానవ స్వరూపంలో శోధనను జయించిన దైవంశ సంభూతుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రోజువారీ కూలిగా పనిచేసుకొని జీవనం గడిపారు. ధన సంపాదన అనే పదానికి వేల మైళ్ళ దూరంలో జీవించిన యేసు విశ్వాసానికి నిజ జీవితానికి చాలా వ్యత్యాసంలో జీవిస్తున్న క్రైస్తవ సమాజం డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి వార్త. నేను ఎందుకు ఇక్కడ విషయం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు పుట్టుక ఎన్నో కష్టాలతోని, ఎన్నో బాధలతో ఉన్నటువంటి నేపథ్యం. ఆయన పుట్టినటువంటి ఆ గ్రామం, ఆయన పుట్టినటువంటి ఆ ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి అదే గ్రామానికి సంబంధించిన వ్యక్తులు ఆయన మీద అనేకమైనటువంటి నిందలేసి, అబండాలేసి, ఆఖరికి ఆయనను బంధించి ఆయనను చనిపోయే విధంగా చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అక్కడ ఆయన పుట్టినటువంటి ఆ జననం జరిగినటువంటి నేపథ్యం. ఆయన పుట్టి తర్వాత ఆయన చనిపోయి మనల్ని తిరిగి లేచినటువంటి ఒక యోధుడు ఈ క్రీస్తు. ఆ క్రీస్తు జననమే ఇలా ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి ఒక వెలుగు. ఇలా అనేకమైనటువంటి దేశాలు ఇలా ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి నేపథ్యం. అత్యంత అమెరికా దేశమైనటువంటి ఐక్యరాజ్యసమితికి ఇలా ప్రపంచానికి పెద్ద దిక్కుకున్నటువంటి దేశము అమెరికా. ఆ అమెరికాలో సైతం కూడా ఇలా జీసస్ని కొలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎక్కడ చూసినా కూడా యేసు బోధనలు మాత్రమే వినిపించేటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలో చాలా వరకు మన వాళ్ళు తెలియనటువంటి నేపథ్యంలో, ఏం అర్థం కానటువంటి పరిస్థితిలో ఇలా భారతదేశానికి వచ్చేసరికి మత మార్పిడి జరుగుతుంది, కుల మార్పిడి జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటున్నారు. ఇలా ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా కూడా భారతదేశంలో సర్వమతాలకు, సర్వ కులాలకు, ఎవరి మతాన్ని బట్టి వాళ్ళు అనుసరించేటువంటి పరిస్థితి ఉంది. ఎవరి కులాన్ని బట్టి వాళ్ళు ఆ కులదేవతలను పూజించేటువంటి పరిస్థితి ఉంది. ఇలా కొద్దిమంది కావాలని యేసు బోధనలను అడ్డుకునేటువంటి ప్రయత్నిస్తారు. యేసు రాకడను తప్పుపట్టేటువంటి నేపథ్యం. ఎవరైతే క్రైస్తవ సమాజం ఉందో క్రైస్తవ సమాజం మీద విషయం కక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రపంచంలోనే ఎలాంటి హంగు హార్బటలు లేకుండా, ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా శాంతిని, ప్రేమను పంచేటువంటి ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ జీసస్ బోధనను మాత్రమే. ఎక్కడ కూడా ఓ యాటలు కోసిపెట్టుడో, లేకపోతే ఇంకేమైనా కోసిపెట్టుడో, ఇంకా మనుషులను నరబాలించడో, ఇది ఎక్కడ ఒకటి ఉండదు. వీలుంటే సాయం చేయండి, లేకపోతే సాయం తీసుకోండి, అంతే తప్ప ఎక్కడ ఒకటి ఉండదు. ఇలా హంగు హార్బటలు కూడా ఎక్కడ ఉండదు. చర్చికి పోతారు, వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, మళ్ళీ తిరిగి వాళ్ళ గమ్యస్థానానికి చేరిపోతారు. కానీ ఎక్కడ హింస జరగదు, ఎక్కడ అహింస కూడా జరగదు. ఇది క్రీస్తు బోధనలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సత్యం. ఇలా పండగ చేసుకుంటున్నామన్నా, లేకపోతే ఇది చేసుకున్నా లక్షలు తగలబెట్టాలి. ఇలా లక్షల రూపాయలు తగలబెట్టి ఇలా అప్పుల పాలై మళ్ళీ రోడ్ల మీద పడాలి. దేవుడు ఇష్టం ఈడదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు బోధనలో యేసుక్రీస్తు నమ్మేటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు. నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోయినా వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే ఇది మతానికి ఉన్నటువంటి ఒక నేపథ్యం. ఈ క్రమంలోనే మత మార్పిడి అని చాలా వరకు చర్చిల మీద ఇలా రాజకీయ లబ్ధి కోసము గ్రామాలలో అన్నదమ్ములుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. గ్రామాలలో అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఉండేటువంటి నేపథ్యం ఉంటుంది. ఆ క్రమంలోనే
ఇలా క్రీస్తును బోధించేటువంటి వ్యక్తుల మీద కొద్దిమంది కావాలని మత మార్పిడి జరుగుతుంది అని ఇష్టానుసారంగా చేసే వాళ్ళకు ఈ ఒక వార్త వాళ్ళ చెంపపెట్టు అనేటువంటి ఒక నేపథ్యం. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే జీసస్. ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధికంగా ఇష్టపడే వ్యక్తి ఎవరంటే జీసస్ని ఇష్టపడతారు. ఇలా ప్రపంచానికి మొట్టమొదటిసారిగా ఎడ్యుకేషన్ రంగాన్ని అందించి, ఇంగ్లీష్ రంగాన్ని అందించినటువంటి, బ్రిటిష్ కాలంలో ఇంగ్లీష్ ఇవన్నీ అందించినటువంటి వ్యక్తులు ఎవరంటే జీసస్ సంబంధించినటువంటి ఆలోచనపరమైన వ్యక్తులు. ఈ క్రమంలోనే ఇలా ప్రపంచ దూతగా ఉన్నటువంటి జీసస్ జననము నిజంగా ఒక శుభ పరిణామం. ఇవాళ ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందంటే ఎంత గొప్ప వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తి జననం ఎంత గొప్పది అనేటువంటిది ఆలోచించాలి. ఇలా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కానీ, క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు కానీ, ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు కానీ, సిక్కు మతానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కూడా ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటారు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆ శుభాకాంక్షలే ఇవాళ ఈ ప్రపంచ దూత అయినటువంటి జీసస్కు ఇలా ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు తెలియజేసేటువంటి పరిస్థితి ఉందంటే ఇది ఆయన జననము, ఒక చరిత్రాత్మకమైనటువంటి జననము. ఆ జననానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవ ప్రపంచమంతా విశ్వాసంగా జరుపుకునే పండుగలో ఒకటని డాక్టర్ బరిగెల శివ అన్నారు. ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నీ క్రైస్తవాన్ని అనుసరిస్తూ, క్రీస్తు బోధనలను స్మరిస్తూ బైబిల్ నిఘంటువు లాంటి జీవ గ్రంథాన్ని అనుకరిస్తున్నారని గర్వపడ్డారు. యేసుక్రీస్తు బోధనలు, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, యేసుక్రీస్తు తను రిక్తునిగా చేసుకొని జన్మించిన విధానం, యేసుక్రీస్తు మానవ రూపంలో దైవంశ సంభూతినిగా నిరూపించుకోవడం లాంటిదని ప్రపంచంలో అద్భుతంగా నిలిచిపోయారన్నారు. బైబిల్ జీవ గ్రంథంలో యేసుక్రీస్తుకు సంబంధించిన ఎన్నో విషయాలు లిఖించబడినప్పటికీ సరిగ్గా చలికాలంలో, శీతాకాలంలో జన్మించినట్లుగా చరిత్రాధారాలు వెల్లడిస్తున్నాయన్నారు. ప్రపంచం ఆచరిస్తున్న కాలానుమ పట్టికలో క్రీస్తు జననకు వెలకట్టలేని ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. క్రైస్తవుల జీవితాలతో వెలుగులు నింపే క్రీస్తు జననం కేవలం క్రైస్తవత్వానికే మాత్రమే కాకుండా సర్వలోకానికి రక్షణ కవచాన్ని కల్పించబడినట్టుగా క్రీస్తు జననం ఒక అద్భుతం అన్నారు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం జన్మించిన యేసుక్రీస్తు లోక పాపాన్ని జయించడానికి, నశించిపోయిన దానిని వెతికి రక్షించడానికి మాత్రమే ఈ లోకానికి తనకు తాను రిక్తునిగా చేసుకొని మానవ రూపంలో వచ్చిన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 2000 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆయన జననం 2000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా ఆయనను అనుసరించేటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా కోట్లాది మంది యేసు ప్రభువును ఆదరించేటువంటి వ్యక్తులు ఉన్నారు. 2000 సంవత్సరాలు ఎక్కడ, 100 సంవత్సరాలు ఎక్కడ, 200 సంవత్సరాలు ఎక్కడ, 300 సంవత్సరాలు ఎక్కడ? 2000 సంవత్సరాల క్రితమే ఆయన జననము ఒక చరిత్రాత్మకమైనది. ఆయన జన్మించినటువంటి జననము ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకునేటువంటి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఇలా ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరాలకు ఇంకా మిగతా రోజులు కూడా ఇలా వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఈరోజు చర్చిలకు వెళ్ళి ఇలా వాళ్ళు ప్రేయర్ చేసుకొని వాళ్ళు అనుకున్నటువంటిది శాంతి, హింస లేకుండా చేసుకునేటువంటి ఒక గొప్ప పండుగ ఏంటంటే క్రిస్మస్ జననం. ఎంత గొప్ప చరిత్ర! అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా యేసును ఆరాధించేటువంటి వ్యవస్థ మనం చూస్తున్నాం. ఏ కులానికో మతానికో సంబంధించినటువంటి వ్యవస్థ కాదు జీసస్ జననం మరణం కానీ ఇలా చాలా వరకు ఇలా వివిధ రకాలుగా కుట్ర కుతంత్రాలు చేసేటువంటి నేపథ్యం ఉంది.